కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభ గుంటూరు సమీపంలోని రావి నారాయణ రెడ్డి నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అయితే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చేశారు. కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలపైన ఆర్థిక భారం పెరుగుతోందని ఆరోపించారు. రైతులు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కూడా మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ మరిక మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహించవద్దని కూడా విమర్శలు చేశారు ఆయన. ప్రజా సమస్యలపైన పోరాటాలను మరింత ఉధృతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించామని సిపిఐ నేతలు తెలియజేశారు. యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని కూడా అన్నారు. మరిక రావి నారాయణ రెడ్డి నగర్లోని గుడిసెల అంశం పైన కూడా కూనంనేని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గుడిసెలు వేసుకున్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఎవరు వచ్చినా వారి నుంచి భూమిని తీసుకోలేరని కూడా స్పష్టం చేశారు. గుడిసెల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రావి నారాయణ రెడ్డి నగర్ గుడిసెల విషయంలో ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని కూడా కూనంనేని సాంబశివరావు తెలియజేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్పు తథ్యమనే బదలావ్ జరూరీ హై అనే నినాదంతో 17 నుంచి నేటి వరకు 5 రోజుల పాటు దాదాపు రంగారెడ్డి జిల్లా మొత్తాన్ని కూడా పర్యటన చేసి ఇవాళ కుంట్లూరు గ్రామం అబ్దుల్లాపూర్ మండలంలోని కుంట్లూరు గ్రామంలో ముగింపు సభ ఏర్పాటు చేశారు. కుంటూరు గ్రామం అంటే ఇది పోరాట కేంద్రం. ఇక్కడ దాదాపు 10,000 మంది ఒక సంవత్సరం 4 సంవత్సరాల క్రితం 10,000 మంది ఇక్కడ ఇల్లు వేసుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు సంఖ్య ఎక్కువ బట్టి కొద్దిగా దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ 6,000 మంది ఇప్పుడు ఉంటున్నారు ఇక్కడ. అంతకుముందు పాత కాలనీలు కూడా ఉన్నాయి. మొత్తం కలిపితే దాదాపు 10,000 మంది ఉంటారు. ఈ కాలనీలని పేదవాడి చేతుల్లో రాకుండా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఉన్నట్లయితే ఈ కాలనీలు ఎప్పుడో హస్తగతం అయిపోయాయి. రియల్ దందా చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, అసలు వాళ్ళకి భూములకి సంబంధం ఎక్కడుంది? వాళ్ళు ఇదేమో యాక్చువల్లీ భూదాన కేంద్రం. ఇది భూదానం పేరుతో ఒక రైతు 100 ఎకరాలు వినోబాబాయ్ వచ్చినప్పుడు రాసిచ్చిన సాక్ష్యం కూడా ఉంది. ఈ భూదానంతో ఉన్నది భూదానం కాదు, ఇది మా ల్యాండ్లు, మా ప్రైవేట్ ల్యాండ్స్ అనే పేరు చెప్పి అధికారులతో కూడా కొల్యూడ్ అవుతా ఉన్నారు. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లతో కూడా కొల్యూడ్ అవుతా ఉన్నారు. అవి తద్వారా ఇక్కడ మా జన ఫోర్స్ తట్టుకోలేక వేల మంది ఇంతకుముందు మా రవీంద్రాచారిని, యాదిరెడ్డి వీళ్ళు అరెస్టులు చేయడానికి చాలా ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ అందరూ కూడా తమ గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారు. ఆ విధంగా 4 సంవత్సరాల నుంచి వీళ్ళ ప్రోద్బలంతో అరెస్టులు చేయడానికి, గుడిసెలు లేపేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినా పోరాటంతో ఆపుకుంటున్నాం. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, అసలు మీరు ఎప్పుడు కొనుక్కున్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఈ భూమి అంటే? దొంగ పత్రాలు సృష్టించి మీరు కొన్న భూమి ఉంటే తెలవాలి కదా. మరి అందులో ఒకటి కాదు ఇప్పుడు పోటీ పడేది. ఈ భూమి నాది, నేను కొన్నానని ఒక ఆయన, ఆయన కాదు నేను కొన్నానని ఒక ఆయన. అంటే చాలా మంది ఒకరిపైన ఒకరి కేసులు కూడా వేసుకుని ఉన్నారు. అంటే ఆ విధంగా ఇవాళ ఖాళీగా దొరికిన ఈ భూమిని కబ్జా చేసుకోవాలని, దాన్ని పంచుకుని నంచుకుని తినాలని ప్లాన్తో వాళ్ళు ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే ఈ భూమి కాపాడబడింది. కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే పేదవాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు. వీటి మీద రాష్ట్రం అన్నిటి మీద కూడా మేము పోరాట కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి ఇంటికి కూడా పట్టా అనే నినాదం కూడా తీసుకున్నాం. దాన్ని కూడా చేస్తే అటు గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, పేదవాళ్ళు కూడా గవర్నమెంట్కి పైసా ఖర్చు పెట్టకుండానే పేదవాళ్ళకి చాలా సహాయం చేయవచ్చు, పేదవాళ్ళకి కూడా సంతోషం కలుగుతుంది. అందువలన
నేను రేవంత్ రెడ్డి గారికి అటు విజ్ఞప్తి చేస్తున్నా. ఇటు కాలనీ వాసులకు కూడా నేను ధైర్యం చెప్తున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నంత కాలం మీ జోలికి ఎవరు రారని చెప్పి మేము స్పష్టంగా ధైర్యం ఇస్తూ